ओम श्री वीर राघवाय नमः। प्रणाम टू गुरुजी राघवाचार्य गारू। प्रणाम टू गुरुजी श्री पीवीके परमेश्वर। ఈ రోజు మనం ఒక మంచి అందరికి కావాల్సిన యోగం గురించి మాట్లాడుకుందాం। ఒక జ్యోతిష్కులు లేక ఒక వేదం జ్ఞాన పండితులు అందరికి ఏం కోరుకుంటారంటే, ఎవరికైనా భవిష్యత్తు చెప్తానా, నాకు మూడో కళ్ళు తెలుస్తుందా, చూడగలుగుతానా, ఆరస్కోప్ చూసి చెప్తానా, ఎదురుగున్న మనిషికి అలా చూసేసి వాళ్ళకి ఏమి జరగబోతుంది అని చెప్పగలుగుతానా అని మనం చాలా ఆశగా ట్రై కూడా చేస్తాము। దానివల్ల ఒక గురుమంత్రం, ఉపాసన, బలం, మెడిటేషన్, ధ్యానం నడిచేది ఏంటి మనకి దక్షిణాయన పుణ్యకాలంలో గురు పూర్ణిమ రోజు తర్వాత నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యే మకర సంక్రాంతి దాకా దక్షిణాయన పుణ్యకాలం। ఈ పుణ్యకాలంలో మంత్రం, జపం, ధ్యానం అలా చేసుకుని పోతే ఎందుకు చేస్తామంటే, మనకి భవిష్యత్తు ఇంకెవరికైనా చెప్పాలా అంటే చెప్పగలగాలి, ఆ సిద్ధి మనకి కావాలి। మనకి మూడో కళ్ళు తెలుస్తుందా, కుండలిని శక్తి అవేకన అయిపోయి సహస్రార చక్రం ఆనందంగా ఉంటామా, మనోమయ కోశాలు ఉంటామా, ఆనందంగా ఉంటామా అని అందరికీ కావాల్సి కదా। అందుకే ఈ యోగం గురించి మీకు మాట్లాడతాను। ఒక ఆరస్కోప్ చూసిన వెంటనే ఎలా చెప్పగలుగుతాము, ఈ మనిషి వల్ల, ఈ మనిషి చెప్పింది జరుగుతుంది, తర్వాత ఈ మనిషి ఎదటవాడు ఒక ఫ్యూచర్ను చూడగలుగుతున్నారు ఎలా, అది ఈ కాంబినేషన్లో చూద్దాం। దానికి మన జ్ఞాన దృష్టి, జ్ఞాన యోగం అంటాం, దానికి ఒక దృష్టి కానీ జ్ఞాన యోగం అంటాం, ఒక దైవజ్ఞ థర్డ్ హై అంటాం। చాలా మనం యూట్యూబ్ ఛానల్లో చాలా చూసి ఉంటాం, థర్డ్ హై ఒక మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు గుఫాకి। ఇక్కడ మనం ఆరోస్కోప్స్లో ఎలా వస్తుందంటే, మనకి జనరల్గా ఎప్పుడు కూడా నేను ఒకటే పాయింట్ చెప్తాను, ఒక మనిషికి సూర్య చంద్ర చాలా బాగుంటే ఆ మనిషి చాలా గొప్ప వ్యక్తి అవుతారు, ఒక ఆరోస్కోప్లో బాగుంటే। ఇక్కడ ఏమి చేస్తున్నామంటే, సూర్య భగవాన్, చంద్ర భగవాన్, కుజ భగవాన్, ఈ మూడు కాంబినేషన్ వాళ్ళు ఒకళ్ళు 11 ఇల్లులు కానీ పరస్పర కేంద్ర కోణంలో ఉంటే, ఈ మూడు గ్రహాలు పరస్పరంగా కేంద్రంలో ఉండాలి, లేక పరస్పర కోణాలు ఉంటే, లేక ఒకరికి 11 స్థానంలో ఉంటే, ఆ జాతకుడికి ఇటువంటి యోగము ఫామ్ అవుతుంది। అతను ఒక గొప్ప జ్ఞాన యోగం, మూడో ఐదు తెలిసిన వ్యక్తి అవుతాడు, మంచిది కూడా పలుకుతాడు, మంచి చెప్పాలి। దైవజ్ఞ, సాత్విక దైవజ్ఞ అంటే మనం ఎప్పుడు పాజిటివే మాట్లాడాలి, అందరికీ బాగా శుభం మంచిది జరగాలి అని అనుకుని చెప్పుకుపోతూ ఉండాలి। అలా మన లైఫ్ మనకు కూడా బాగుంటుంది। ఎదుటి వాడికి నువ్వు బాగా ఉండాలిరా నాయనా అని మనం చెప్తే మనం కూడా బాగుంటాం। మనం ఏమి చెయ్యాలా చేస్తూ పోతే మంచిదే తప్ప, అతను ఏం చేస్తున్నాడో చూసుకోవడం కన్నా మనం ముందుకు వెళ్ళాలి, మనం పని చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, అందరికి శుభమే జరగాలి। లవ్ హాల్ ఏట్ నన్ అంటారు, అందరి మీద ప్రేమ చూపించండి। అలా ఇటువంటి యోగం మనకు మూడో కళ్ళు తెలిసి సాత్విక దైవంగా అయిపోతే మనం చెప్పింది జరుగుతుంది, మనం చుట్టూ మంచిదే జరుగుతుంది। అలా ఈ కాంబినేషన్ చూద్దాం। ఈ చాలా మంచి కాంబినేషన్ మనం మాట్లాడదాం, పరస్పర కేంద్రం అని చెప్తాం। ఇక్కడ చూడండి, మనకి చంద్ర భగవాన్ కుజుడితోటి 4వ ఇంట్లో ఉన్నాడు, కుజుడితోటి 4వ ఇంట్లో సూర్య భగవాన్ ఉన్నాడు। ఇది ఒక పాయింట్, ఒక కాంబినేషన్, చంద్ర, కుజ, సూర్య, చంద్రుడు, కుజుడు, సూర్యుడు 1, 4, 7 పరస్పర కేంద్రం।
ఇది ఫస్ట్ రేట్ అని చెప్తాం. మళ్ళీ ఇక్కడ చూసుకుందాము, సన్ నుంచి చంద్ర, చంద్ర నుంచి కుజ, అది కూడా పరస్పర కేంద్రం. ఎలా చూస్తే కూడా పరస్పర కేంద్రం. ఇలా ఒక మనిషికి ఆరోస్కోప్లో ఉంటే మంచిది. అతనికి కొద్దిగా ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, కుజుడు, చంద్రుడు, ఇక్కడి నుంచి సూర్య భగవాన్, ఇలా చూడండి, ఇది కూడా పరస్పర కేంద్రం. ఇక్కడి నుంచి 4, ఇక్కడి నుంచి 7. సో ఇక్కడి నుంచి 4 వాళ్ళు కూడా పరస్పరంగా కేంద్రంలో ఉండేటప్పుడు బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ రండి, 3 నుంచి మార్స్, ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి సూర్యుడు చూడండి, సూర్యుడి నుంచి సప్తమం చూడండి, ఈ యాంగిల్ కూడా చూడండి. ఇలా చూసేటప్పుడు ఏమవుతుంది, 1 4 7 10 చంద్రమ, చంద్ర భగవాన్, సూర్య భగవాన్, కుజ భగవాన్ పరస్పర కేంద్రం ఒక హారోస్కోప్లో ఉండి, లగ్నం కూడా బలంగా ఉండి, మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉంటే మంచి దృష్టి. ఏదో సార్ ఒక్కరోజు చూడగలుగుతున్నాను సార్, 2 రోజులు ఒక్కొక్క మనిషి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ మెనీ ఇయర్స్ బియాండ్ చెప్తారు. అది కూడా మనం ఇలా కాంబినేషన్ ఉంటే మనకు అవుతుంది. మనం ఇక్కడికి వద్దాం, పరస్పర కోణస్థానం. ఇక్కడ సన్, మూన్, మార్స్ ఇలా ఉంటుంది. మళ్ళా ఇక్కడ 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 ఎలా ఉంటే కూడా మనకి 1 5 9 కాంబినేషన్లో చంద్ర భగవాన్, సూర్య భగవాన్, చంద్ర భగవాన్, కుజ భగవాన్ ఇలా కాంబినేషన్ ఇక్కడ దొరికితే మనకి చాలా బాగుంటుంది. ఇది ఒక కాంబినేషన్. ఇక తర్వాత ఇంకొక కాంబినేషన్ చూడండి, పరస్పర 11 హీలు లాభస్థానం. సూర్యుడి నుంచి ఇది ఇక్కడి నుంచి ఇక్కడ 11 హీలు చూడండి. ఇలా కాంబినేషన్ కూడా ఒక మనిషికి ఉంటే దట్ మీన్స్ 1 4 7 10 కాంబినేషన్, 5 9 కాంబినేషన్, 3 11 కాంబినేషన్. ఇలా ఈ ప్లానెట్స్ మనకి బాగా సూర్య భగవాన్, చంద్ర భగవాన్, కుజ భగవాన్ ఒక జాతకుడు హారోస్కోప్లో ఇలా ఉండి అష్టమ సంబంధం లేకపోతే, 6th 8th సంబంధం బాగా కలవకపోతే, వాళ్ళతో ఆస్పెక్ట్ కానీ కంజంక్షన్ కానీ లేకపోతే ఆ మనిషికి డెఫినెట్గా మనం ఏం చెప్తామంటే 3వ కన్ను జ్ఞానయోగం, 3rd ఐ దృష్టి, 3rd ఐ ఓపెన్ అవుతుంది, ఆ మనిషి అన్ని చూడగలుగుతారు అని చెప్తాం. అందుకే ఇలా ఒక కాంబినేషన్ చూసి మనం కూడా గొప్ప దైవజ్ఞగా అవుతామా, ఉపన్యాసకర్త అవుతామా, ఇదిహాస పురాణం గురించి మనం చెబుతామా, దాంట్లో ఉన్న సారాన్ని మనం అందరికీ అందజేస్తామా, ఒక మనిషికి ఇంకా ఫ్యూచర్లో ఏమి జరుగుతుందని చెప్పగలుగుతామా, ఒక మనిషి ఇప్పుడు కష్టపడుతున్నాడు, ప్రారంభ కర్మ ఫలితం ఇప్పుడు ఉంది, ప్రారంభంలో ఏమి ఎలా ఉన్నాడు, ఆ మనిషి ఏ ఛాయలో ఉన్నారు, ఇప్పుడు ఏ ఛాయకు ఉన్నారు, ఆహామీలో ఏమవుతారు, అన్ని చెప్పగలుగుతాం. నేను చెప్పిన ఒక సూర్య భగవాన్, చంద్ర భగవాన్ ఒక వీడియోలో కూడా చూసిన వెంటనే పంచమ అష్టమంలో బుధ భగవాన్, చంద్ర భగవాన్ సంబంధం మనం చూస్తే మనది వచ్చి చూసేవాడు ఎవరో ఒక మెసెంజర్ ఉమెన్ లేడీని కలిసి వచ్చి ఉంటారు, ఉమెన్ మెసెంజర్ని చూసి వచ్చి ఉంటారు అని శాస్త్రంలో ఉన్నది. మనం చెప్పిందని శాస్త్రంలో ఉన్నదనే చెప్తున్నాం. అందుకే ఒక జాతకం చూసిన వెంటనే ఒక మనిషికి 3వ జ్ఞాన దృష్టి, జ్ఞాన యోగం వస్తుందంటే సూర్య చంద్ర కుజ భగవాన్ వాళ్ళు పరస్పర కేంద్ర కోణంలో లేక 3 11 స్థితిలో ఉంటే అందరికి వస్తుందని చెప్పి గురుగారు రాఘవాచారి గారు ఆశీర్వాదం మన అందరికి ఉంది. మనకి కూడా 3వ కన్ను తెరవాలి, అందరికి శుభమే చెప్పాలి అని చెప్పుకుని ఉగ్రం వీరం మహావిష్ణుం దురంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామికం. జై మీనాటు, జై జై.